కూటమి ప్రభుత్వ వంచితులారా, రెడ్ బుక్ రాజ్యాంగంలో దగాపడిన తమ్ములారా, అక్రమ కేసుల బాధితులారా, మోసపూరిత హామీలతో వంచనకు గురైన అక్క చెల్లెమ్మలారా, నియంతల పాలనలో నలిగిపోతున్న అభాగ్యులారా, ఏడవకండి, మీ రక్తం కలగి మీ నాడులు కదలి కదలి, మీ ప్రేవులు కనలి ఏడవకండి, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాల్, బెజవాడ దద్దరిల్లెలా మార్మోగిన జగన్ అభిమానుల గుండె చప్పుడు ఇది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి, కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం అన్నట్లుగా జగన్ వెంట జనసంద్రం ముందుకు కదిలింది. బాటలు నడిచి, పేటలు కడిచి, కోటలన్నింటినీ దాటండి, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి అన్న శ్రీశ్రీ మాటలను నిజం చేస్తూ, పోలీసుల నోటీసులు జలిపించే లాఠీలు, అడ్డంగా బారికేడ్లు నిలువరించే కంచెలు దాటి, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి అన్నట్లుగా జగన్ వెంట జన సునామీ పోటెత్తింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ రౌడీల దాడిని ఖండిస్తూ ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అన్నట్లుగానే ఆయన టూర్ సాగింది. వేలాదిగా ఆయన వెంట కదిలిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులతో బెజవాడ కంపించింది. జగన్ గుంటూరు పర్యటనకు ఏ విధంగా జనసంద్రం కదిలొచ్చిందో అదే జనం, అంతకు మించిన ప్రభంజనం. ఇసుకేస్తే రాలనంత జనసంద్రం, అడుగడుగునా నీరాజనం, దారి పొడవునా పూలవర్షం, కృష్ణమ్మ సాక్షిగా జనప్రవాహం రోడ్లపైకి వచ్చింది. తమ అభిమాన నాయకుడి వెంట నడిచింది. జై జగన్ నినాదాలతో విజయవాడ హోరెత్తిపోయింది. జగన్ కాన్వాయ్ తాడేపల్లి, కాజా టోల్గేట్, వెస్ట్ బైపాస్ మీదుగా వెంకటపాలెం టోల్ ప్లాజా, కృష్ణా బ్రిడ్జి, నల్లకుంట్ల జంక్షన్, గుంటుపల్లి దాటుకుంటూ ఇబ్రహీంపట్నం చేరింది. సుమారు 6 గంటల సమయం పట్టింది. జగన్ వెంట జనసంద్రం ఏ విధంగా కదిలొచ్చిందో ఒక్కసారి చూడండి. జనం రగులుతున్న వేళ, జగన్ కదులుతున్న వేళ, జనం రగులుతున్న వేళ, జగన్ కదులుతున్న వేళ, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఏ యుగ పురుషుడో కాడు మన అందరిలో ఒకడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు. వాడెవ్వడు వీడెవ్వడు, జగనన్నకు అడ్డెవ్వడు, జనం గుండె చప్పుడైన రాజన్నకు బిడ్డడు, రాజన్నకు బిడ్డడు, రాజన్నకు బిడ్డడు. అణగారిన జనం కోసమా ఆశాదీపమైన వాడు, హింసరచన ధ్వంసనచన ఎదిరించే మొనగాడు, అమ్మ తోడు ఇతడు భయమెరుగని వాడు, అణగారిన గుండెల్లో అగ్గిరాజేస్తాడు, అసురుల పాలిట అగ్గిపిడుగవుతాడు, కూటమి కుట్రలను కూలదోసి తీరుతాడు, సమర భూమిలో అలుపెరుగని అర్జునుడు, ఆ పన్నులను ఆదుకునే జగన్నాథుడితడు. అంబటి రాంబాబు ఇంటి మీద, కార్యాలయం మీద దాడి చేసిన 24 గంటల్లోపే బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన పాశవికంగా దాడి చేశారు. కిరాయి మూకలు, గంజాయి బ్యాచ్, రౌడీలను రంగంలోకి దింపారు. జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులు వేసి మరీ దాడి చేశారు. రాళ్లు, ఇనుప రాడ్లతో రణరంగం సృష్టించారు. ఇళ్లపైకి పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతిని
టీడీపీ మూకలు పరిచయం చేశాయి. ఇంత విధ్వంసం జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఈ అటాక్ నేషనల్ వైడ్గా చర్చనీయాంశం కావడంతో ఓ 11 మందిపై డమ్మీ కేసులు పెట్టి 10 నిమిషాల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఈ కూటమి ప్రభుత్వం జంగిల్ రాజు పాలనను వ్యతిరేకిస్తూ మొన్న అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ నేడు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. దాడులతో జంగిల్ రాజు పాలన నడిపిస్తున్న చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఈ కేసులన్నీ, ఈ దాడులన్నీ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మొదలయ్యాయనేది ఒక్కసారి వెళితే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు ఆరోపణల దగ్గర నుంచి సిబిఐ ఛార్జ్ షీట్లో ఆ కొవ్వు లేదని తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల దగ్గర నుంచి దాన్ని ఆ ఫ్లెక్సీలు తొలగించాలని, అలాగే పవిత్రతకు భంగం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి క్షమాభిక్షలు పెట్టాలి, నిజంగా దేవుడు కానీ ప్రజలు కానీ క్షమించి వదిలేయాలి. ఆ స్థాయిలో పాపం చేశారు. అందుకే అపవిత్రమైనటువంటి దేవాలయాల్లో పవిత్రమైనటువంటి పూజలు నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదిలాయి, అలాగే నాయకులు కదిలారు. దీంతో దాడులు మొదలుపెట్టింది టీడీపీ. ఈ లడ్డూలో జంతువుల కొవ్వు అంశంపైన సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఏముంది, చంద్రబాబు నాయుడు గారు ఒక 8 మందిని పోగేసుకుని వెంటేసుకుని గుంపుగా వచ్చి నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశాలేంటి, వాస్తవంగా ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలేంటి, దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. టీటీడీనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత, ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. అసలు జంతువుల కొవ్వు పదే పదే అదే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండటం, అసలు సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఏముంది, ఎవరు ఏం చెబుతున్నారన్న అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం. అసలు ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం, ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని. ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అసలు ఇదే టీటీడీ గీలో
ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో? రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం.